అమ్మ మీ పేరేంటి? జ్యోతి డి జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తిరుపతి. తిరుపతి. పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ మంగళగిరి దరిదాపుల్లోకి ఎందుకు వచ్చారమ్మా? రావడానికి కారణం? నాలుగోసారి రావడం నా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చినాను. అది చెప్పారు ఇంత దూరం వచ్చారు కదా, ఇక్కడ ప్రజలకి దగ్గరలో లీడర్స్ ఉంటున్నారని మీకు ఎలా తెలిసిందమ్మా? మేమే తెలుసుకొని వచ్చినాం. ఇక్కడ వచ్చి బాగా చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ సార్ అంటే వచ్చాను. నేనే వెతుక్కొని వచ్చిన. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యం కాలేదండి, ఏ పని కాలేదండి. పని కాకుండా 3 సంవత్సరాలు తిరిగి మా ఇంటైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. చనిపోయినాడు. ఆ బెనిఫిట్స్ కానీ కనీసం నాకు పెన్షన్ కూడా ఇంతవరకు రాలే. విజయవాడకు ఆఫీస్కు సచివాలయం వస్తే చిత్తూరు నుంచి కాగితాలు రాలేదంటారు. చిత్తూరు పోయి అడిగితే మేము రాసి పంపించినా వీళ్ళ నుంచి రాలేదంటారు. ఇట్నే 3 ఏళ్ళుగా తిరుగుతూ ఉన్నాను. నాకు ఏ న్యాయం జరగలే. పవన్ కళ్యాణ్ గారు చేస్తారని వచ్చి నమ్మకంతో ఇది 4వసారి రావడం. జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చేశాను, సౌకర్యాలు అందించాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వదిలిపెట్టలేదు అన్నాడు. ఏమండి ఆయన ఆడవాళ్ళకి డబ్బు పోసినాడు తప్పితే ఆఫీసర్లకు ఎవరికి న్యాయం చేసినాడు? ఎవరికి చేయలేదండి. నేను బెనిఫిట్స్ 3 సంవత్సరాలు తిరుగుతూ ఉందంటే అర్థం చేసుకోండి పరిపాలన ఎట్టుందనేసి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేశాను, అందరికీ న్యాయం చేసినాడు. గవర్నమెంట్ అందరూ నడు రోడ్లో ఉండారండి. ఆ గవర్నమెంట్లో ఈ విషయంలో ఏం జరిగింది? బాధ ఏంటి? ప్రాబ్లం మా ఇంట్లో ఇప్పుడు నాకు మా ఇంటి చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బెనిఫిట్స్ రాలేదండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. బెనిఫిట్స్ అన్ని అందజేశాను రాలే. ఎక్కడ అందజేసినారు? అందరూ చేసుకుంటే నేను ఎందుకు 3 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాను? స్పందన పెట్టారు కదా, అన్నీ అయిపోయిందండి. 4వ కలెక్టర్ ఇప్పుడు వచ్చిండే కలెక్టర్లో ఏం స్పందన బాగుంది. ఆఫీస్ స్టాఫ్ సరిలేదు అక్కడ కూడా. మరి ఇక్కడ ఆర్జీలు పెడితే పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని ఇది 4వసారి రావడము. కానీ ఆయన కలవను కుదరలే. ఆయన ఎప్పుడు వచ్చినా లేదంటా ఉన్నారు వీళ్ళు. ఈ తడవ ఎట్టన్నా సార్ని కలవాలని గట్టిగా నిర్ణయించుకొని వచ్చిన. సార్ని కలిసేదాకా పోను. నమ్మకం ఉందా? మంచి చేస్తారు, మంచి చేస్తాను నమ్మకం ఉందండి. పరిపాలన ఎలా ఉంది? ఆయనకి కష్టపడతా ఉన్నాడు. ఆ నమ్మకంతో మేము వచ్చినాం న్యాయం చేస్తాడనేసి. సార్ మీ నేమ్ ఏంటి సార్? వివి రమణారావు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పొట్టపాడు విలేజ్ నుంచి వచ్చాము. ఎందుకు సార్ ఇక్కడికి పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు సార్? జనవాణి కార్యక్రమం ద్వారా పెండింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారనే విషయం తెలిసి దానికోసం వచ్చాం. మా యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే 5 సంవత్సరాల క్రితం కుర్చేడు మండల హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. నియర్లీ 10 lakhs చేశాం. ఆఫ్టర్ 1 year తర్వాత ఆ డూప్లికేట్ పాస్బుక్స్ ఇచ్చారని గోల్మాల్ జరిగిందని విషయం తెలిసింది. తర్వాత ఉత్తరప్రదేశ్ చిత్రాలు జరిపే అధికారులతో సమస్య సాల్వ్ కాల. టైం డిపాజిట్ ఎన్ఎస్సీ కాబట్టి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కాబట్టి 5 years అయింది కాబట్టి ఆ టైం అయిపోయింది కాబట్టి మా డబ్బులు మాకు ఇప్పించమని ఉప ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి విన్నవించాం. ఇక్కడికి వచ్చినందుకు సమస్య సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే గత 5 సంవత్సరాల్లో చూశారు కదా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో. అప్పుడు ప్రజలకి ప్రజా దర్బార్లు పెట్టి ఇలాంటి సౌకర్యాలు అప్పుడు ఏమైనా చూసారా మీ కళ? ఎప్పుడూ వెళ్ళలేదు. ఎక్కడైనా ఏ సమస్యకైనా వెళ్ళాలంటే అక్కడికి పోతే సమస్య పరిష్కారం అయిందంటే అందరం వెళ్తూ ఉంటాం. కానీ సమస్య పరిష్కారం కానప్పుడు వెళ్ళాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్పందన పెట్టి ప్రజలందరి దగ్గరలో ఉన్నాను అంటున్నారు కదా. ఏం కాలేదు. మరి ఈ గవర్నమెంట్లో ప్రజా దర్బార్ పెట్టారు కదమ్మా. ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి ఉంటున్నారు అందరూ. ప్రజా దర్బార్కి హాజరవుతున్నాం. వారి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సార్ మరి మీ వంతు మీ ప్రాబ్లం వరకు సహాయం చేస్తారు, న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చారు కదా. నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు చేస్తారనే ఉద్దేశంతో వచ్చాం ఇక్కడ. రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని, రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్, ఇద్దరు టీచర్లని డిపాజిట్ అంతా రిటైర్డ్ కాగానే మానిటరీ బెనిఫిట్ అంతా కూడా దాంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. స్కిల్స్ ఉంచుకున్నా కూడా మీకు ఇలాంటి వాళ్ళకి కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి అతి నమ్మకం, అది మంచితనం, అది మంచితనం వల్ల ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందువల్లంటే సో ఏదైనా సహాయకరంగా ఉంటే ప్రజా దర్బార్ పెట్టి న్యాయం చేస్తే ఈ ప్రజలందరూ ఇంకా చాలా మంచి గుడ్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సక్సెస్ అంటారా సార్ ప్రజా దర్బార్ ప్రజలకి? మంచిది. మేమండి అడ్రోడ్ తిమ్మాపురం అండి. పార్టీ ఆఫీస్ ఇక్కడికి వచ్చారు కదమ్మా, పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి. దేనివల్ల వచ్చారమ్మా? అంటే మా అమ్మగారి ఆస్తి మా అక్క రాయించేసుకుందండి. 4 అక్క చెల్లెలం అయితే మా పెద్ద అక్క రాయించేసుకుందండి. దానికోసం పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడదామని వచ్చామండి. చూస్తున్నట్లయితే అంటే ప్రజలకి మంచి చేస్తారు నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్. నమ్మకం ఉందండి. పరిపాలన కూడా బాగానే ఉందండి. గతంలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందమ్మా? దాని మీద ఇది బాగానే ఉందండి.
ఇక్కడికి పార్టీ ఆఫీస్కి ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో ఉంటున్నారని మీకు ఎలా తెలిసింది? ఆ ఊరు దాకా మీ ఊరు దాకా ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? మా ఊరు పెద్దలు చెప్తే మేము వచ్చామండి. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఆర్జీలు రాసేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? బాగానే తీసుకుంటున్నారని పేర్లు అవి రాస్తున్నారు. మీకు ఎవరితో మాట్లాడాలని అడుగుతున్నారు. బాగానే ఉందండి. ఇలా ప్రజా దర్బార్ ఎక్కడైనా పెట్టారమ్మా? గత 5 సంవత్సరాల్లో ప్రజలకి ఇలాగా కావాల్సిన సౌకర్యాల పరంగా ఇలా వచ్చి మీట్ అవ్వడానికి ఏమైనా సౌకర్యం ఉందా అప్పుడు? ఏం పెట్టలేదండి. మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిద్దని నమ్మకం ఉందా? మొత్తం రాసి వచ్చారు, ఆర్జీ మొత్తం రాసుకొచ్చారా? రాసుకొచ్చామండి. సాల్వ్ అవుతుందని నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాం. 4 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నామండి. అసలు ఎప్పుడు ఆ పరిపాలనలో అవ్వలేదు, ఈ పరిపాలనలో ఇప్పుడు ఈ పరిపాలన అవుతుందని నమ్మకంతోనే ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు స్పందన అని పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పెట్టి స్పందన అని పెట్టారు. అప్పుడు పట్టించుకోలేదు ఎవరు? పట్టించుకోలేదండి. వెళ్ళాము, అడిగాము, కానీ పట్టించుకోలేదండి. స్పందన పెట్టిన అందరికీ న్యాయం చేశారు, అందరిని పట్టించుకున్నారు, ఫోన్లు చేసి ఆదుకున్నారు అన్నారు. అవ్వలేదా మీకు పని? మాకైతే న్యాయం చేయలేదండి. న్యాయం చేస్తారా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం? చేస్తారని నమ్మకంతో వచ్చామండి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మేమండి అదే తడపిలిగూడు నుంచి వచ్చాము. మా అమ్మగారిది అడ్రొడ్డి అండి.